Hello my dear lovely YouTube family, welcome back to Vandan's World. Today is all about Sammaka Saraka Puja at my home. Atama కొబ్బరికాయ ఏడుంది అత్తమ్మ తీసుకొస్తా. మన తెలంగాణలో మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర అంటే తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరూ అమ్మవారికి పూజ చేసుకొని బంగారం అప్పజెప్తారన్నమాట. సమ్మక్క సారక్క అమ్మవార్లను మొక్కుకొని ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుంది అనేది ఇక్కడి వాళ్ళ నమ్మకం అన్నమాట. అలా నెరవేరాక తప్పకుండా బంగారం అప్పజెప్పాలి. అలా ఆనవాయితీగా వస్తున్నాయి ఇక్కడ. సో ఇది చాలా చాలా ఘనంగా జరుగుతాయి సమ్మక్క సారక్క మేడారం జాతర అనేది. ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లో ప్రతి పౌర్ణమి రోజు ఆ మేడారంలో జరుగుతున్న సమయంలోనే పౌర్ణమి రోజు ఇక్కడ ఇలా పూజ చేస్తూ ఉంటారు. చూశారు కదా, మన ఇంట్లో అత్తమ్మ నేను ఇలా సమ్మక్క సారక్క పూజ చేసుకోవడం జరిగిందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది పూజ చేయడము. మీ అందరికి కూడా సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీర్వాదాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది తప్పకుండా. సమ్మక్క సారక్క అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం. ఈ పూజ చేసినప్పుడు నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవడము అండ్ కాళ్ళకి కూడా పసుపు రాసుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఇలా ఇంట్లో మనము ఏ సందర్భంలో ఏ పూజలు దాని తగ్గట్టు పూజలు చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మన హిందూ ధర్మంలో ప్రతి పూజకు ఒక అర్థం ఉంటుంది. ఖచ్చితంగా మనము మన సాంప్రదాయమైన పూజలని విలువలని తప్పకుండా కాపాడుకోవాలి. ఇలాంటి పూజలు మన నెక్స్ట్ జనరేషన్ కూడా నేర్పించాలన్నమాట. ఇలాంటివి తప్పకుండా మిస్ చేయకుండా చేస్తూ ఎంకరేజ్ చేయాలి. ఊదేస్తావా దేవుడికి? ఫ్యానా వేస్తా. అమ్మవారికి మొక్కుకుందురా, ఊదేయాలి. ఇట్రా సమ్మక్క సారక్క మంచిగా చదువుకోవాలి, మంచి చదువు రావాలని మొక్కున్నాను. వంగు వంగి జరుగుతున్నాను. సమ్మక్క సారక్క అమ్మవార్లకి పసుపు కుంకుమలు అంటే ఎంతో ఇష్టము. అమ్మవారికి ముఖ్యంగా పసుపు కుంకుమలతోనే పూజ చేస్తారు. తర్వాత ఇలా సాంబ్రాన్ని వేసి ఇల్లంతా చూయించాలి. అప్పుడు పాజిటివ్ వైబ్స్ జనరేట్ అవుతాయని ఒక గట్టి నమ్మకము. ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్ళిపోతుంది. చూశారు కదా, మన ఇంట్లో పూజ ఇలా జరిగిందనమాట. సింపుల్గా అమ్మవారిని పెట్టుకొని చక్కగా మనస్ఫూర్తిగా మనకు కావాల్సింది కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. Hope you all like the video. See you in my next video. Until then, take care. Bye bye. Don't forget to like.